అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతా రెడీ స్టూడియో. మళ్ళీ బ్యూటిఫుల్ శారీస్ తోటి మీ ముందుకు వచ్చేసిన అండ్ శారీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కలర్ షేడ్ వచ్చేసి మనకి లైట్ పీచ్ కలర్ నియర్ టు బేబీ పింక్ అండ్ ఎడ్జ్కి వచ్చేసి డార్క్ మెరూన్ వస్తుంది. బర్గండీ మిక్స్ అయిన కలర్ తోటి ఈ వైబ్రెంట్గా ఉన్న వర్క్ తోటి మనకి స్కాలప్ డిజైన్తో 2 సైడ్స్ బోర్డర్ ప్రాపర్ లెంత్ అండ్ హైట్ ఉంది. తర్వాత ఇట్లాగే ఎండ్ అయిపోయి వర్క్ బ్లౌజ్ వస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే కూడా చాలా రీజనబుల్గా 2350లో అవైలబుల్ ఉన్నాయి. పౌడర్ బ్లూ కలర్ నెక్స్ట్ నేను చూపించేది. దీంట్లో నేను ట్రాన్స్పరెంట్ చూపిస్తున్నా, ఎక్కువ తక్కువ ట్రాన్స్పరెంట్ లేదు. అండ్ ఇవి పార్టీవేర్ శారీస్ ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు, బికాస్ ఎక్కువ హడావుడి ఏం లేదు కదా. సెట్లో ఉంది పళ్ళు, తర్వాత బ్లౌజ్కి కూడా ఇక్కడ లోపలికి పోయిందా ప్రతిమ బ్లౌజ్. ఇది వచ్చేసి హ్యాండ్స్కి, ఈ బూటా వచ్చేసి హ్యాండ్స్కి అండ్ ఇది నెక్ తీసుకోవడానికి ఆప్షన్. సో కంప్లీట్ కాంట్రాస్ట్, ఏదైతే బార్డర్ కలర్ ఉందో అదే మనకి ఇట్లా కాంట్రాస్ట్ లాగా వచ్చింది. నెక్స్ట్ మనకి లైట్ ఆలివ్ గ్రీన్ కలర్కి ఎడ్జ్కి వచ్చేవరకు డార్క్ మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది. సో దగ్గర నుంచి చూపిస్తాను. పళ్ళు ఈ విధంగా ఎండ్ అయిన తర్వాత బ్లౌజ్ ప్రతిదానికి కూడా మంచిగా వర్క్ వచ్చింది అనమాట. సో ఇది యాప్ట్గా ఉంటుంది అండ్ ఇది స్టిచ్ చేసుకుంటేనే బాగుంటుంది. సో ఇది వచ్చేసి బ్లౌజ్. నెక్స్ట్ పేస్టల్ గ్రీన్ కలర్, రెడ్ జోనా గ్రీన్, పళ్ళు, బ్లౌజ్ డార్క్ బాటిల్ గ్రీన్ మనకి బ్లౌజ్ వచ్చింది. దీంతో ఏమైనా ప్లీజ్ 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది ప్రీవియస్ కూడా వచ్చి మంచి రెస్పాన్స్ వచ్చిన శారీస్. ఇది మనకి షిఫాన్ జార్జెట్కి షిమ్మర్ లాగా ప్రతి లైన్ కూడా షిమ్మర్ లాగా మంచిగా వైబ్రెంట్గా షైన్ అవుతూ ఈ చిన్న చిన్న మోటివ్స్ ఏదైతే ఉందో అది ప్రింట్స్ అనమాట, చిన్న ఫ్లోరల్ ప్రింట్. సో కలర్ విషయానికి వస్తే మనకి ఇది పౌడర్ బ్లూ, దానికి కర్దానా వర్క్ ఎడ్జ్కి స్కాలప్ విధంగా వచ్చింది. కంప్లీట్ పార్టీవేర్ శారీ, సూపర్గా ఉంటుంది. మరీ బాడీ హగ్గింగ్ ఏమి ఉండదు. సో కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుంది, ఎక్కువ తక్కువ కాదు కానీ కొంచెం ట్రాన్స్పరెంట్. పళ్ళు ఈ విధంగా ఎండ్ అయిన తర్వాత బ్లౌజ్ కూడా మళ్ళీ షిమ్మర్ లైన్స్ వస్తూ, అంటే మళ్ళీ ప్రింట్ రాదు, షిమ్మర్ లైన్స్ వస్తూ ఇది వస్తుంది. 2700 అంతేనా, 2750లో ఇది అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ కలర్ కాంబినేషన్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మనకి లావెండర్ పైన పర్పుల్ది, ఇంకొంచెం ఒక షేడ్ డార్క్ది మనకి డార్క్ లావెండర్ది ఇది పూల్ వచ్చింది. దీనిపైన కూడా సారీ ఒక్కసారి దగ్గర అండి, ఇది ఎంబ్రాయిడరీ ప్రింట్ కాదు, ఎంబ్రాయిడరీ అది ప్రతి దానిపైన ఎంబ్రాయిడరీ. నెక్స్ట్ కలర్ షేడ్ వచ్చేసి మనకి లైట్ ఆనియన్ పింక్ కలర్, దానిపైన ఇంకొంచెం డార్క్ షేడ్ మనకి ఎంబ్రాయిడరీ వచ్చింది. హైట్ ఒకవేళ చూద్దామంటే ఒక్కసారి చెక్ చేశాక ఇంకొక కలర్ ఉంది. సఫిషియంట్ హైట్ ఉంటూ కంప్లీట్ పార్టీవేర్ శారీ అండ్ చాలా క్వాలిటీ పరంగా మాత్రం సూపర్గా ఉంటుంది. లాస్ట్ దీంట్లో కలర్ ఆప్షన్ వచ్చేసి మనకి సటిల్ గ్రీన్, పేస్టల్ గ్రీన్ కలర్. సేమ్ ప్రతి దానికి కూడా స్కాలప్ ఇవి ఎడ్జ్కి వస్తాయి. 2750 విత్ ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ మనకి కంప్లీట్ ఒక 3 శారీస్ చూపిస్తారు చందేరీలో. ఇవన్నీ కూడా బేజ్ కలర్, మనకి బ్యాక్గ్రౌండ్ మాత్రం వస్తుంది. ఇక్కడ ఫ్లవర్స్ మాత్రం మారుతుంది, బికాస్ బ్లౌజ్ అన్నిటి కూడా కామన్గా లైట్ ప్యారెట్ గ్రీన్ వచ్చింది. జస్ట్ ఈ ఫ్లవర్స్ పైన ఫోకస్ చేసి చూడండి, ఫ్లవర్స్ మారింది ప్రతిమ అన్నిటికీ. సో కంప్లీట్ ప్లేన్ వస్తూ ఇవి పాపప్ పైన కలర్స్ ఎంబ్రాయిడరీలో ఉంటాయి. సమ్మర్కి యాప్ట్గా ఉంటుంది, ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. ప్రతి దాంట్లో టాజిల్స్ కలర్ కూడా మారుతాయి. ఇక్కడ పళ్ళు పాటు వచ్చే వరకు మనకి ఎక్కువ పూలు రావడము, ఆ తర్వాత జరీ లైన్తో జరీది బ్రాడ్గా ఎండ్ అవుతుంది. 2250లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ లైట్ ప్యారెట్ గ్రీన్ ఈ షేడ్ వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ వచ్చింది. లైట్ డార్క్ కొంచెం సటిల్ లైన్స్ ఆఫ్ ఈ జరీ లైన్స్ కూడా వచ్చింది. సో సేమ్ అదే. యాక్చువల్లీ థర్డ్ది నేను బ్లౌజ్ ఓపెన్ చేయండి, బికాస్ అన్నిటికీ కూడా గ్రీనే వచ్చింది. ఈ బేజ్ కలర్ పైన ఫ్లవర్స్ మారి మళ్ళీ ఇది లాస్ట్ మంత్ ఎప్పుడో దీంట్లో ఇంకొంచెం కాస్ట్లీ వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు మాత్రం ప్రైస్ 2250. టాజిల్స్ ఎండ్ అయ్యేది దీంట్లో బ్రైట్ ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్. బ్లౌజ్ మాత్రం ప్రతి దానికి గ్రీన్ వచ్చింది. సేమ్ డిజైన్ దీంట్లో మనకి బ్లూ అండ్ నేవీ బ్లూ, లైట్ ఆనంద బ్లూ అండ్ బ్లూ హైలైట్ అయిన ఈ శారీ. దీంట్లో మనకి టాజిల్స్ కూడా బ్లూ వస్తుంది, స్కై బ్లూ వస్తుంది, బట్ బ్లౌజ్ వచ్చేవరకు మాత్రం గ్రీన్ వస్తుంది. సో ఈరోజు శారీస్ మీకు నచ్చిన పని అయితే నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.